హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ గాయత్రి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వింటర్ హెయిర్ కేర్ గురించి తెలుసుకుందాం. వింటర్లో అందరికి ఉండే ప్రాబ్లం మెయిన్ ఏంటంటే హెయిర్ డ్రై అయిపోవడం, డాండ్రఫ్ రావడం, హెయిర్ ఫాల్ ఉండడం, ఇలాంటి చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే 100కి 90% మెంబర్స్కి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. మరి ఇట్లాంటి టైంలో మన హెయిర్కి ఎలా కేర్ చేసుకోవాలి, అంటే మన హెయిర్ గ్రోత్ ఎలా పెంచుకోవాలి మరి అనే దాని గురించి కొన్ని రెమెడీస్ చెప్పబోతున్నాను. వింటర్లో మనకి ఎక్కువగా చాలా మందికి స్కాల్ప్ డ్రైగా అయిపోయి దానికి డాండ్రఫ్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ మనం ఏంటంటే డాండ్రఫ్ లేకుండా చూసుకోవాలండి. డాండ్రఫ్ కనుక ఉంది అంటే మనకి ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది. చాలా మందికి మనకి స్కాల్ప్లో ఎక్కువ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే రెగ్యులర్గానండి, డే ఆఫ్టర్ డే అయినా సరే కంపల్సరీ హెడ్ బాత్ చేయాల్సిందే. వింటర్లో మనం మెయిన్ లేజీగా స్కిప్ చేసేది ఏంటంటే హెడ్ బాత్ చేయడానికి బాగా స్కిప్ చేసేస్తుంటాం. వీక్లీ వన్స్ అలా హెడ్ బాత్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొంచెం ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు కనుక రెగ్యులర్గా డే ఆఫ్టర్ డే హెడ్ బాత్ చేయాలి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా మంచి కేర్ తీసుకోవాలి. అలా తీసుకుంటే కనుక మనకి హెయిర్ ఫాల్ అనేది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే రెమెడీ ఏంటంటే మన హెయిర్కి ఆయిలింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలన్నమాట అండి. ఆయిల్ ఎలాంటి ఆయిల్ యూస్ చేయాలి, ఎలా మిక్స్ చేసి ఆయిల్ యూస్ చేయాలి, ఎలా యూస్ చేస్తే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, డ్రైనెస్ అనేది తగ్గుతుంది అనేది నేను ఈరోజు చేసి చూపించబోతున్నాను. నేను యూస్ చేసే రెమెడీని మీకు ఈరోజు చేసి చూపించబోతున్నాను. మరి హెయిర్ గ్రోత్ ఆయిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా. మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్నే తీసుకోండి. ఆల్మండ్ ఆయిలా, ఆలివ్ ఆయిలా, లేదంటే కోకోనట్ ఆయిలా, ఎటువంటి ఆయిల్ అయినా సరే ఒక ఆయిల్ని తీసుకోండి. నేను రెగ్యులర్గా ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తుంటాను, అప్పుడప్పుడు ఆలివ్ ఆయిల్ కూడా వాడుతుంటాను. ఈరోజు నేను ఈ ఆల్మండ్ ఆయిల్తో మీకు చేసి చూపించబోతున్నాను. ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాను. దాంతోపాటు క్యాస్టర్ ఆయిల్ అండి, ఆముదం, కంపల్సరీ ఆముదం తీసుకోండి. క్యాస్టర్ ఆయిల్ యూస్ చేయండి. దీంతో పాటుగా మనం రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ మాట అండి. ఇది నార్మల్ ఇప్పుడు తీసుకున్న ఈ ఆయిల్స్ లెక్కన కాదు, ఇది ఎసెన్షియల్ ఆయిల్ మాట అండి. ఎసెన్షియల్ ఆయిల్కి నార్మల్ ఆయిల్స్కి డిఫరెన్స్ ఉంటుంది. నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఇది రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ మాట అండి. ఇది మనకి బయట మీకు బ్యూటీ కాస్మెటిక్ షాప్స్లో దొరుకుతుంది, లేదంటే మనకి ఆన్లైన్ యాప్స్ ఉంటాయి కదా, యాప్స్లో కూడా ట్రై చేసి మీరు ఎంజిఎన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇంకా సో మెనీ యాప్స్ ఉన్నాయి. దేంట్లో అన్నా కూడా మనకి రోజ్మేరీ ఆయిల్ అని క్లిక్ చేస్తామంటే కనుక మీకు చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతుంటాయి. దాంట్లో ఏ బ్రాండ్ అయితే మనకి బాగుంది అనిపిస్తే ఆ బ్రాండ్ మీరు తీసుకుని యూస్ చేయండి. ఇప్పుడు నేను మిక్సింగ్ చూపిస్తున్నాను. కొంచెం క్వాంటిటీని ఎక్కువగానే ఆల్మండ్ ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను నేను. చూడండి, మీ హెయిర్ని బట్టి తీసుకోండి. ఒక స్పూన్ లాగా ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాను. దీంట్లోకి ఏం చేస్తున్నానంటే ఆముదం, క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది క్యాస్టర్ ఆయిల్ అనేప్పటికీ కొంచెం స్టిక్కీగా ఉంటుంది, జిడ్డుగా కూడా ఉంటుంది. అయినా కూడా మన హెయిర్ స్మూత్నెస్ కోసం క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తేనే బాగుంటుంది. ఇదిగో చూడండి, నేను దీన్ని ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటున్నానండి. హాఫ్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు నాకు ఇది తిక్కుగా ఏం లేదు, కొంచెం లిక్విడ్ కంటెంట్ బాగానే ఉంది. దీని తర్వాత దీంట్లోకి ఒక 4 to 5 డ్రాప్స్ రోజ్మేరీ ఆయిల్ని మిక్స్ చేస్తున్నాను. చూడండి, 1 2 3 4 5 6 ఒక 6 డ్రాప్స్ని రోజ్మేరీ ఆయిల్ని మిక్స్ చేశాను అన్నమాట అండి. మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసి యూస్ చేయాలి. యాక్చువల్లీ మనకి ఈ 3 అనేది బ్లెండ్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మనకి క్యాస్టర్ ఆయిల్ కొంచెం థిక్గా ఉంటుంది. ఇవన్నీ ప్రాపర్గా బ్లెండ్ అవ్వలేదు అనిపిస్తే కనుక వింటర్లోని మీరు ఏం చేస్తారంటే కొంచెం దీన్ని లైట్గా ఉంది వార్మ్ చేయండి. లైట్గా ప్రీ హీట్ చేసి దీన్ని మీరు యూస్ చేయండి. మీరు అప్పుడైతే బాగుంటుంది. నాకు ఆటోమేటిక్గా నీట్గానే బ్లెండ్ అయిపోయినాయి కాబట్టి నేను డైరెక్ట్గా దీన్ని అప్లై చేసేస్తాను. యాక్చువల్లీ మనం దీనికి రోజ్మేరీ ఆయిల్ గురించి మీకు విషయం చెప్పాలి. ఎందుకంటే ఈ రోజ్మేరీ ఆయిల్ మనం యూస్ చేసామంటే ఈ రోజ్మేరీ ఆయిల్ వల్ల మనకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుందండి. మెయిన్ ప్లెజెంట్గా ఉంటుంది. మనకి మైండ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంతేకాకుండా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట అండి. మనం నార్మల్గా మసాజ్ చేసుకునే దానికన్నా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అనేది హెవీగా జరుగుతుంది. కొంచెం హెవీ బ్లడ్ సర్క్యులేషన్ ఉండడం వల్ల మనకి ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి చిన్న రూట్స్లో మనకి ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయితే ఉంటుందో ఆ ప్లేస్లో కనుక మనం రెగ్యులర్గా దీన్ని అప్లై చేసామంటే కనుక హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ మీరు డైరెక్ట్గా అప్లై చేయడం కరెక్ట్ కాదండి.
ఏదన్నా ఆయిల్లో మిక్స్ చేసుకుని దాన్ని బ్లెండ్ చేసిన తర్వాత దాన్ని అలా యూస్ చేస్తేనే బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఇలాగ ఆయిల్స్ మిక్స్ చేసి యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్స్ అన్నీ కూడా దీంట్లో మిక్స్ చేశాను కదా, నేను ఇలాగా చేయి పెట్టి ఇలాగే బ్లెండ్ చేసేస్తున్నాను. చక్కగా మిక్స్ అయిపోతున్నాయి చూడండి. ఇదిగో దీన్ని ఇప్పుడు మనం తలకి నీట్గా అప్లై చేసేసుకోవడమే. హెయిర్ చక్కగా మనం ఓపెన్ చేసుకుని చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకోండి. పార్టీషన్స్ తీసుకుని హెయిర్కి అప్లై చేసుకోండి. నీట్గా సెంటర్స్ అప్లై చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక చిన్న రెమెడీ కూడా చెప్తాను మీకు. యాక్చువల్లీ నేను ఈ ఆయిల్స్తో ఇలా యూస్ చేశాను కదా. ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కదా, మనం చక్కగా ఈ వింటర్ సీజన్లో మనం నువ్వుల నూనె కూడా యూస్ చేసుకోవచ్చండి. నువ్వుల నూనె తీసుకుని నువ్వుల నూనెలో చక్కగా మనం ఒక 4 to 5 డ్రాప్స్ రోజ్మేరీ ఆయిల్ యూస్ చేసి మనం హాఫ్ అన్ అవర్ ముందు, అంటే మనం స్నానం చేయడానికి హెడ్ బాత్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆయిల్ అప్లై చేసేసుకుని నీట్గా మసాజ్ చేసుకుని చక్కగా హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసామంటే చాలా బాగుంటుంది. అదే ఇలాగా బిఫోర్ డే అప్లై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే నేను రేపు హెడ్ బాత్ చేయడం కోసం అని చెప్పి ఈరోజు ఇలా అప్లై చేస్తున్నాను. నేను నైట్ అంతా కూడా లీవ్ చేసేస్తాను, అలాగే ఉంచేసి నెక్స్ట్ డే ఇలాగా హెడ్ బాత్ చేయడం నాకు ఎప్పుడు కూడా అలా అలవాటు. చూడండి, ఇలా చక్కగా అప్లై చేసేసుకోండి. ఇలాగా మనకి కాటన్ ఉంటే చక్కగా కాటన్తో అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇలానే కొంచెం ఎప్పుడు కూడా ఆయిల్ మనం లైట్గా హీట్ చేసుకుని వామ్గా గోరువెచ్చగా చేసుకుని యూస్ చేసామంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా అప్లై చేసేసుకోండి. మనకి రూట్సే కాకుండా హెయిర్ అంతా కూడా అప్లై చేయండి. హెయిర్ అంతా కూడా అప్లై చేస్తే మనకి హెయిర్లో ఉన్న డ్రైనెస్ అంతా కూడా తగ్గుతుంది. హెయిర్ అంతా అప్లై చేసిన తర్వాత చక్కగా మన ఫింగర్స్తోని నీట్గా సర్కిల్ మూమెంట్లో మసాజ్ చేసుకోండి. మంచిగా మసాజ్ చేసుకోండి. ఎంత మసాజ్ చేసుకుంటే అంత బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది అన్నమాట. దానివల్ల మనకి హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా నైట్ అప్లై చేసుకుని మనం పడుకుని నెక్స్ట్ డే మనం హెయిర్ వాష్ చేసుకున్నామంటే ఈ మనకి రోజ్మేరీ ఆయిల్కి, ఫ్లేవర్కి, అట్లకి స్మెల్కి మంచి నిద్ర పడుతుందండి. రోజ్మేరీ ఆయిల్కి, ఈ రోజ్మేరీ ఆయిల్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఆల్మండ్ ఆయిల్ ఏమో హెయిర్ గ్రోత్కి పనికి వస్తుంది, స్మూత్నెస్కి బాగుంటుంది. ఇంకా ఇది మన క్యాస్టర్ ఆయిల్ వచ్చేటప్పుడు క్యాస్టర్ ఆయిల్ కూడా మన హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది. అండ్ మెయిన్ పర్టికులర్గా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. చక్కగా హెయిర్ స్మూత్గా రెడీ అవుతుంది. మనం ఇలా రెగ్యులర్గా కనుక ఆయిల్ అప్లై చేసుకున్నామంటే హెయిర్లో ఉన్న డ్రైనెస్ అంతా పోతుంది. వింటర్లో మనం అయ్యో హెయిర్ అంతా డ్రై అయిపోతుంది అన్న ఫీలింగ్ అనేది పోతుంది అన్నమాట మనకి. చక్కగా ఇలా అప్లై చేసేసుకొని నీట్గా మసాజ్ చేసుకుని నాటేసేసుకోండి. అంతే. నెక్స్ట్ హెయిర్ ఫాల్కి సంబంధించిన మరొక రెమెడీ ఏంటంటే, మనం హెడ్ బాత్ చేస్తాం కదండి. హెడ్ బాత్ చేసేటప్పుడు అందరూ షాంపూస్ యూస్ చేస్తూ ఉంటారు. షాంపూస్ వాడండి లేదా షికాయ్ వాడండి, ఏదైనా సరే డైరెక్ట్గా మనకి హెడ్కి అప్లై చేసేసి వాష్ చేయకూడదండి. దేన్నైనా సరే చక్కగా మనం వాటర్లో డైల్యూట్ చేసి దాన్ని యూస్ చేయాలి. మనం ఇప్పుడు కొంచెం ఇంత షాంపూ తీసుకున్నాం అనుకోండి, మనం తీసుకున్న షాంపూకి 2% ఎక్స్ట్రాగా వాటర్ మిక్స్ చేయాలన్నమాట. వాటర్ మిక్స్ చేసి బాగా దాన్ని మనం బ్లెండ్ చేసి తర్వాత దాన్ని యూస్ చేయాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు ఎవరు ఏ షాంపూని యూస్ చేస్తారో, మీకు ఏది కంఫర్ట్, ఏది అలవాటు పడి ఉంటే అదే షాంపూని యూస్ చేయండి. షాంపూని మాత్రం టప్పున ఇష్టానికి మార్చకూడదు. ఎందుకంటే ఒక షాంపూ పడవచ్చు, ఒక దాంట్లో కెమికల్స్ ఉండొచ్చు, ఒక దాంట్లో ఉండకపోవచ్చు. దానివల్ల హెయిర్ ఫాల్స్ ప్రాబ్లమ్స్ కూడా చాలామంది ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పి మీరు యూస్ చేసే షాంపూని యూస్ చేయండి. ఆ షాంపూని ఏం చేస్తారంటే, మీరు ఒక 1 స్పూన్ కనుక క్వాంటిటీ షాంపూ కనుక తీసుకున్నారంటే దాంట్లో అట్లీస్ట్ 2 to 3 స్పూన్స్ వాటర్ మిక్స్ చేయండి. వాటర్ మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి
అట్లీస్ట్ రోజ్మేరీ ఆయిల్ని ఒక 2 to 3 డ్రాప్స్ మిక్స్ చేయండి. మిక్స్ చేసి బాగా బ్లెండ్ చేసి దాన్ని పెట్టి మీరు చక్కగా హెడ్కి అప్లై చేసి వాష్ చేసి వాటర్ వాష్ చేయండి. చాలా బాగుంటుంది. ఇలా రెగ్యులర్గా చేసామంటే కనుక మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. మీరు కంపల్సరీ రోజ్మేరీ ఆయిల్ని ఒక 2-3 డ్రాప్స్ని మీ షాంపూ బాత్లో యూస్ చేయండి. రోజ్మేరీ ఆయిల్ ఎవరు యూస్ చేయకూడదు, చిన్న పిల్లలు యూస్ చేయకూడదండి. అంటే బార్న్ బేబీస్ ఒక 2 years 3 years వచ్చే వరకు పిల్లలకి యూస్ చేయకూడదు. అంటే ఒక టీనేజ్కి వచ్చిన పిల్లలకైతే కనుక యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ అండి. ప్రెగ్నెంట్ లేడీస్ రోజ్మేరీ ఆయిల్ యూస్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఫ్లేవర్స్ కంటెంట్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి నాట్ సూటబుల్ ఫర్ ద ప్రెగ్నెంట్ లేడీస్ అండి. అండ్ నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు కూడా దీన్ని యూస్ చేయకూడదు. యూస్ చేస్తే కనుక మనకి బేబీస్కి అంత మంచిది కాదు. నన్ను యాక్చువల్లీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా మంది అడిగారు, రోజ్మేరీ ఆయిల్ ఎవరు యూస్ చేయొచ్చు మేడం, ఎవరు యూస్ చేయకూడదు అని చెప్పి. అందుకోసం అని చెప్పి డీటెయిల్గా ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, కొంచెం స్కిన్ మీద మనకి హెయిర్లోని ఎలర్జీస్ ర్యాషెస్ అయినా ఎక్కువ వస్తూ ఉంటాయి చూసారు, అలాంటి వాళ్ళు కూడా మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ చేసుకుని దాన్ని యూస్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించిన మెథడ్లో చక్కగా ఆయిల్ మిక్స్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకోండి. అండ్ హెయిర్ వాష్ కూడా నేను చెప్పినట్లుగా హెయిర్ వాష్ చేసుకున్నారంటే చక్కగా మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. జుట్టు నల్లగా ఒత్తుగా బాగా పెరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించిన మెథడ్లో చక్కగా ఆయిల్ మిక్స్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకోండి. హెయిర్ వాష్ కూడా నేను చెప్పినట్లుగా చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కనుక చేసినట్లయితే మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, జుట్టు నల్లగా ఒత్తుగా కూడా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టక్కనే ప్రెస్ చేయండి. ఎందుకంటే నాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ గాయత్రి. థ్యాంక్ యూ.